లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. ఈ నెల 23 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్షులు ఆధారాలను తారుమారు చేస్తారని, కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపి జ్యుడిషియల్ కస్టడీలో పొడిగించాలని కోర్టుకు విన్నవించింది. అటు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కి ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ నెల 24 వరకు సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఈడీ సమాధానంపై ఈ నెల 27వ తేదీ వరకు రిజైండర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు ఢిల్లీ నుంచి. చెప్పండి అశోక్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కి ఊరట దక్కలేదు. సో లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ లో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీ నోటీసులకు రిప్లై ఇవ్వాలంటూ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 24 వరకు సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. సో ఈడీ సమాధానం ఏప్రిల్ 25 వరకు ఇవ్వకపోతే తదుపరి కేసు ఎలా ఉంటుందని మాత్రం విచారిస్తామని చెప్పింది. సో అయితే 29 వరకు ఈడీ అరెస్ట్ చట్టం విరుద్ధంగా చేసినట్టు ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. సో దానికి సంబంధించిన కేసు అయితే ఈరోజు సుప్రీం విచారణ జరిగింది. మరోపక్క జ్యుడిషియల్ కస్టడీ కూడా పెంచింది. సో కాసేపటి క్రితమే లిక్కర్ పాలసీలో అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సో ఏప్రిల్ 23 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికైతే ఈ కేసులో కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వడంతో ఈడీ ప్రస్తావించింది. సో ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకుని 23 వరకు జ్యుడిషియల్ సో 23 వరకు ఆయన మళ్ళీ తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.